హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈఎస్ఆర్ నాలెడ్జ్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఈ వీడియోలో ఇటీవల జరిగిన G20 శిఖరాగ్ర సమావేశానికి సంబంధించినటువంటి పోటీ పరీక్షల్లో అడిగే అతి ముఖ్యమైన ప్రశ్నలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, G20 శిఖరాగ్ర సదస్సు లేదా సమ్మిట్ 2023 సంవత్సరానికి గాను ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఇండియా. G20 ఏర్పడిన తర్వాత దక్షిణాసియాలో మరియు భారతదేశంలో జరిగినటువంటి మొట్టమొదటి సమ్మిట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో జరిగిన G20 సదస్సు ఎన్నవది? కరెక్ట్ ఆన్సర్ 18వది. ఇండియాలో జరిగిన G20 శిఖరాగ్ర సదస్సు 18వది. G20 శిఖరాగ్ర సదస్సు 2023 సెప్టెంబర్ 9 మరియు 10 తేదీల్లో న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో జరిగింది. 2022 సంవత్సరంలో జరిగినటువంటి 17వ G20 సదస్సు ఇండోనేషియాలో జరిగింది. 2024 సంవత్సరంలో 19వ G20 సదస్సు బ్రెజిల్ దేశంలో జరగనుంది. అయితే భారతదేశం ఇండోనేషియా దేశం నుండి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది. 2022 డిసెంబర్ 1 నుండి నవంబర్ 30, 2023 వరకు G20కి భారతదేశం అధ్యక్షత వహించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, G20 మొదటి శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ యుఎస్ఏలో. నెక్స్ట్ క్వశ్చన్, G20 ఎప్పుడు స్థాపించబడింది? కరెక్ట్ ఆన్సర్ 1999 సంవత్సరం. 1999 సంవత్సరంలో G20ని ప్రారంభించారు. అయితే దీని యొక్క మొట్టమొదటి సమావేశం మాత్రం 2008 సంవత్సరంలో అమెరికాలోని వాషింగ్టన్లో జరిగింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ వాకర్ బుష్. దీనిలో మొత్తం సభ్య దేశాలు 20. ఇవి అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారతదేశం, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకే, యుఎస్ఏ మరియు యూరోపియన్ యూనియన్. G20 ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క దేశాన్ని కూడా సభ్య దేశంగా చేర్చుకోలేదు. అయితే 55 దేశాలు సభ్యులుగా ఉన్న ఆఫ్రికన్ యూనియన్ను G20 కూటమిలో చేర్చుకునేందుకు భారతదేశం అనేటువంటిది ప్రతిపాదన చేయడం జరిగింది. అందుకు మిగతా సభ్య దేశాలన్నీ కూడా ఆమోదం తెలిపాయి. దీంతో తొలిసారి G20 కూటమి విస్తరణ జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, G20 అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ గ్రూప్ ఆఫ్ 20. నెక్స్ట్ క్వశ్చన్, G20 2023 సంవత్సరం లోగోకి ప్రేరణ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ భారతదేశపు జాతీయ జెండా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జరుగుతున్న G20 సమ్మిట్ యొక్క థీమ్ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఒక భూమి. కరెక్ట్ ఆన్సర్ ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు. 18వ G20 సదస్సు 2023 థీమ్ ఏమిటంటే వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్. దీనిని మహోపనిషత్తు నుండి స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, G20 సమావేశాల వేదికను ఏమని పేరు పెట్టడం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ భారత్ మండపం. ప్రపంచ దేశాల నుండి ఇండియాకు వచ్చేటువంటి ప్రతినిధులను ఘనంగా ఆహ్వానించడం కోసం భారతదేశ సంస్కృతిని ప్రతిబింబించేలా నటరాజ విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. G20 సదస్సుకు వేదికగా నిలిచిన భారత్ మండపం ప్రపంచం యొక్క దృష్టిని ఆకర్షించడం జరిగింది. న్యూఢిల్లీలో ప్రగతి మైదానంలో 123 ఎకరాల్లో 2700 కోట్ల వ్యయంతో అత్యాధునికమైనటువంటి హంగులతో భారత్ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భారత్ మండపాన్ని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ అని అంటారు. దీనిని జూలై 26, 2023 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఈ భారత్ మండపానికి ముందు ప్రపంచంలోనే ఎత్తైన 26 అడుగుల నటరాజ విగ్రహాన్ని ఉంచారు. ఈ నటరాజ విగ్రహం బంగారం, వెండి, రాగి, జింకు, సీసం, తగరం, పాదరసం, ఇనుము అనే పదార్థాల మిశ్రమంతో తయారు చేసిన అష్టధాతు విగ్రహం. చోళుల కాలం నాటి మైనపు కాస్టింగ్ అనే శిల్ప పద్ధతిని దీనిలో ఉపయోగించడం జరిగింది. భారతీయ వారసత్వం రాతి కట్టడాలను ప్రపంచానికి మరోసారి పరిచయం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ వినూత్న ప్రయత్నం చేయడం జరిగింది.
దీనిలో భాగంగా G20 వేదిక వద్ద కోనార్క్ సూర్య దేవాలయం వద్ద ఉన్నటువంటి చక్ర నమూనాను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. కోనార్క్ సూర్య దేవాలయాన్ని ఒరిస్సా రాష్ట్రంలోని 13వ శతాబ్ద కాలంలో నరసింహదేవరాయ నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, G20 సదస్సు 2023 యొక్క భారత ప్రతినిధి లేదా షెర్పా ఎవరు? కరెక్ట్ ఆన్సర్ అమితాబ్ కాంత్. G20 భారతదేశం యొక్క ప్రతినిధి లేదా షెర్పా అమితాబ్ కాంత్. ఈయన G20 సమావేశాల్లో ఏకాభిప్రాయం తీసుకురావడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. ఈయన మేడ్ ఇన్ ఇండియా 75 ఇయర్స్ ఆఫ్ బిజినెస్ అండ్ ఎంటర్ప్రైజ్ అనే పుస్తకాన్ని రాశాడు. 2016 నుండి 22 వరకు నీతి ఆయోగ్కు సీఈఓగా కూడా పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్, G20 లోగోలో ఉన్న తామర పువ్వు యొక్క 7 రేకులు దేనికి గుర్తుగా పొందుపరచడం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ 7 ఖండాలకు గుర్తుగా. నెక్స్ట్ క్వశ్చన్, G20 2022కు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఇండోనేషియా. మనం ఇంతకుముందే 2022వ సంవత్సరంలో 17వ G20 సమావేశం అనేటువంటిది ఇండోనేషియాలో జరిగిందని చెప్పుకున్నాం. ఇది ఇండోనేషియాలోని బాలిలో నవంబర్ 15 మరియు 16 తేదీల్లో జరిగింది. దీని థీమ్ రికవరీ టుగెదర్, రికవరీ స్ట్రాంగర్. నెక్స్ట్ క్వశ్చన్, G20 2024 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ బ్రెజిల్. ప్రపంచ జీడిపిలో G20 దేశాల వాటా ఎంతగా ఉంది? కరెక్ట్ ఆన్సర్ 85%. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ జనాభాలో G20 దేశాల యొక్క జనాభా శాతం ఎంత? కరెక్ట్ ఆన్సర్ 75%. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వాణిజ్యంలో G20 వాటా ఎంత? కరెక్ట్ ఆన్సర్ 20%. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి మోడల్ G20 సదస్సును ఎవరు ప్రారంభించడం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ అమితాబ్ కాంత్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి G20 ఎనర్జీ ట్రాన్సిషన్స్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఏ నగరంలో జరిగింది? కరెక్ట్ ఆన్సర్ బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ జరిగింది? గుజరాత్లోని కచ్లో. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి G20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ నిర్వహించడం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ లక్నోలో. నెక్స్ట్ క్వశ్చన్, G20 స్టార్టప్ సదస్సు 2023 ఏ నగరంలో జరిగింది? కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్.